నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా ఎందుకో వీడియో చేయాలనిపించింది. ప్రత్యక్షంగా చేయాలనిపించింది. ఇన్ని రోజులు నేను వాయిస్ మెసేజ్‌తోని చేస్తూ వస్తుండే. కానీ ఈరోజు మీ అందరితోని మాట్లాడాలనిపించింది. వ్యవసాయం అనేది వ్యయంతో కూడినటువంటి సాయం. మనకు మనము వ్యయము ఖర్చు పెట్టి, తెలుసుకొని, భూమిలో దిగి, పని చేసి నేర్చుకునేది వ్యవసాయం. అది వీడియోలు చూస్తే క్లాసెస్ అటెండ్ అవుతే రాదు ఫ్రెండ్స్. నేను 2017లో గుంటూరులో జరిగిన ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశా. సుభాష్ పాలేకర్ గారి క్లాసెస్ విన్నాను, నేర్చుకున్నాను, వచ్చాను, ప్రాక్టీస్ చేశాను. కానీ నేను ప్రత్యక్షంగా దిగి ప్రాక్టీస్ చేయలేదు. ఎంప్లాయీస్‌ని పెట్టుకున్నా, వాళ్ళతోని పని చేయించాను. కానీ ఎవ్వరు కూడా పూర్తిగా చెయ్యరు. సగంలో వాళ్ళకేదో ఇబ్బందులొస్తాయి, వెళ్ళిపోతారు. అప్పుడు నా పరిస్థితి జీరో. మొదటికొచ్చేసింది. మళ్ళా నేను సెలవు పెట్టి నేను చేస్తున్న పని ఆపేసి ఉద్యోగానికి వెళ్ళి ఆ పంటను చేతికి తెచ్చుకునే వరకు నాకర్థమైంది. వ్యవసాయము అన్నది మనమే స్వయంగా చేసి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. వర్కర్స్‌ని పెట్టి చేయించుకుంటా అంటే రాదు. ఇది హై టైమ్ అలారమింగ్ సిట్యుయేషన్. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన ముందు తరాలకి వ్యవసాయం అన్న కళ, స్కిల్ రావాలంటే మనం స్వయంగా దిగాలి ఫ్రెండ్స్. అది మాత్రం నిజం, సత్యం. తప్పకుండా మనం నేర్చుకోవాలి. అది ఒక్క రోజులో, 2 రోజుల్లో వచ్చేది కాదు. ఒక్క సీజన్, 2 సీజన్, 3 సీజన్స్, ఒక్క ఇయర్ మొత్తము నేను 2025లో నా వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా ఉన్నందుకు అసలు వ్యవసాయం అన్నది ఎలా ఉంటది అన్నది నాకు ఒక అవగాహన వచ్చింది ఫ్రెండ్స్. కానీ నేను తెలుసుకున్నది వెరీ లెస్. ఈ సంవత్సరం తిరిగి మళ్ళీ ప్రారంభించినప్పుడు ఒక్కొక్క పంట అసలు చెప్పలేను ఫ్రెండ్స్. చాలా నేర్చుకోవాలి. అసలు పంట వేయడమే కాదు, దాన్ని ఎప్పుడు తీయాలి? పంట అంటే ఏదో ఎరువులేసేసి పంట వేసేసాము, నీళ్లు పెట్టాము కాదు. హార్వెస్టింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం నేను ఈ సంవత్సరం చాలా బాగా తెలుసుకున్నాను. నేను ట్రైబల్స్‌తో కలిసి పనిచేస్తున్నా ఫ్రెండ్స్. వాళ్ళకున్న స్కిల్ ఇంకా నెక్స్ట్ తరానికి రాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ చదువుతున్నారు. వాళ్ళంతా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ స్కిల్ మనం నేర్చుకోవాల్సిన అర్జెంట్ అవసరం ఉంది ఫ్రెండ్స్. సో, నేను మీకందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక 4 మంత్స్ నా క్షేత్రానికి రండి. స్పెషల్లీ వుమెన్ రండి. నేను మీకు ట్రైబల్ వుమెన్‌ని అటాచ్ చేస్తాను. వ్యవసాయం నేర్చుకోండి ఫ్రెండ్స్. తిరిగి మీ కుటుంబానికి వ్యవసాయము కలిసి చేసుకోండి. దట్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్.